సచివాలయంలో కేంద్ర బృందంతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. వరద నష్టం అంచనాపై చర్చించారు. వరదలతో తీవ్ర నష్టం జరిగిందని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయంగా నిధులు విడుదల చేయాలని కోరారు. ఖమ్మం మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే అక్కడ వరద నివారణకు శాశ్వత పరిష్కారమన్నారు ముఖ్యమంత్రి. వరదల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టేందుకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని కోరారు. శాశ్వత పరిష్కారం కోసం యాక్షన్ ప్లాన్ ఉండాలని కేంద్ర బృందాన్ని విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో కేంద్ర బృందంతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. వరద నష్టం అంచనాపై వారితో చర్చించారు. వరదలతో తీవ్ర నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, వరదల నష్టంపై అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందంతో రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన నష్టం అంటే వరదల వల్ల వాటిల్లిన నష్టం ఏదైతే ఉందో దాదాపుగా 5,438 కోట్లు అని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతకంటే మించి ఇంకా నష్టం జరిగినట్టుగా కూడా కాసేపు క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర అధికారులకైతే కేంద్ర బృందాన్ని కూడా వివరించడం జరిగింది. ప్రస్తుతం తక్షణ సహాయంగా నిధులను విడుదల చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇవే కాకుండా ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగుకు సంబంధించి అక్కడ రిటైనింగ్ వాల్ నిర్మిస్తేనే అక్కడ శాశ్వత పరిష్కారం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది. దీనిపై యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా తక్షణంగా కొంత నిధులను విడుదల చేస్తేనే కొంత ఉపశమనం ఉంటుందని చెప్పేసి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గడిచిన 2 రోజులుగా రాష్ట్రంలోని ఈ ఖమ్మం జిల్లా అదేవిధంగా మహబూబాద్ జిల్లా అదేవిధంగా సూర్యాపేట జిల్లా 3 జిల్లాల్లో కూడా విస్తృతంగా కేంద్ర బృందం పర్యటించింది. క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ పంట నష్టపోయిన రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడెక్కడ రోడ్లు కొట్టుకుపోయాయి, ఎక్కడ కలువట్లు కొట్టుకుపోయాయి అనే విషయానికి సంబంధించి క్షేత్రస్థాయిలో వెళ్ళి పూర్తి స్థాయిలో అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఇందుకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. దాదాపుగా వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది, అది ఆస్తి నష్టం జరిగింది. దాదాపు 33 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపించి చాలామంది నిరాశ్రయులుగా మిగిలారు. వీరందరికీ కూడా తక్షణ సహాయం ప్రకటించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి కూడా లేఖ రాయడం జరిగింది. విపత్తు నివారణకు సంబంధించి కూడా కొంత నిధులను కూడా విడుదల చేయాలని చెప్పేసి డిజాస్టర్ మేనేజ్మెంట్కి కూడా వారు విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపించింది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కలిసే ప్రయత్నం చేశారు. కానీ కొంత అనుకోని వేరే పరిస్థితుల కారణంగా ఆయన రేవంత్ రెడ్డి కలవని పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి కేంద్ర మంత్రిని కూడా కలిసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుసు. ప్రస్తుతం కేంద్రం నుంచి వచ్చిన దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో వరద నష్టానికి సంబంధించి వారు అంచనాలు అయితే వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి నిబంధనలు పాటించకుండా వెంటనే నిధులను విడుదల చేస్తే తమకు కొంత ఉపశమనం ఉంటుందైతే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. సచివాలయంలో కేంద్ర బృందంతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు వరద నష్టానికి సంబంధించి అంచనాలపై చర్చించడం జరిగింది. వారితో వరదలతో తీవ్ర నష్టం జరిగిందని వారికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణమే సాయంగా నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు.